వెల్కమ్ టు సఖీ టాక్స్ అండ్ థాట్స్ అండి. ఈరోజు నేను మీకు ఈ నువ్వుల లడ్డూల్ని ఎలా తయారు చేయాలో చెప్తానండి. దీనికోసం నేను ఈ కప్పుతో 2 కప్పుల నువ్వుల్ని తీసుకున్నాను. ఈ నువ్వుల్ని నేను బాగా దోరగా వేయించానండి, అంటే సిమ్లో పెట్టి అడుగున మాడకుండా కలుపుతూ ఉండాలి. దీనివల్ల నువ్వులు బాగా వేగి ఎరుపు రంగులోకి వస్తాయండి, కొంచెం లేత ఎరుపు రంగులోకి వస్తాయి. వచ్చిన తర్వాత వీటిని చల్లార్చి మిక్సీలో ట్రాన్స్ఫర్ చేశానండి. మిక్సీలో వేసిన తర్వాత దీన్ని ఒక రౌండ్ తిప్పినప్పుడు నువ్వులు కొంచెం మెత్తగా నలుగుతాయండి. మొత్తాన్ని గ్రైండ్ చేయకూడదండి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుమును తీసుకున్నానండి, వేసి మిక్సీలో వేశాను. వేసిన తర్వాత ఇప్పుడు రెండింటిని కలిపి గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూల్ని చేసుకోవడమే అండి. ఈ లడ్డూల్లో కాల్షియం అండ్ ఐరన్ రిచ్ చాలా ఉంటుందండి. అంటే నువ్వుల్లో కాల్షియము, బెల్లంలో ఐరన్ రిచ్ ఉండడం వల్ల రక్తహీనతతో ఉన్న వాళ్ళకి, బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇవి చాలా బలమైన ఆహారం అండి. ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలకి ఈ లడ్డూలు చాలా బలాన్ని ఇస్తాయి, ఎముకలకు కూడా పుష్టినిస్తాయండి. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఎవరైనా కూడా ఈ హెల్తీ లడ్డూల్ని తీసుకోవచ్చు. రోజుకి 1 లేదా 2 లడ్డూలను తినొచ్చండి. సో ఈ సైజులో నేను లడ్డూల్ని చేసుకున్నాను. మీకు గనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.